నేను మీ గురించి అడగాలనుకుంటున్నాను. మీ పైన వచ్చినటువంటి కేసు కోర్టులో ఫైళ్ల దొంగతనానికి సంబంధించి ఒక పక్క సిబిఐ ఏమో క్లీన్ చిట్ అంటుంది, ఇక్కడేమో రామోజీరావు గారు మీ గురించి చాలా బాగా రాశారు. ఏంటంటే కాకాని కేసు ఆధారాలే చోరీ అయ్యాయట, కానీ ఆయనకు చోరీతో సంబంధమే లేదట, దొంగతనం చేసిన ఇద్దరికి అవి మంత్రి కేసు అని తెలియదట, వారు చిల్లర దొంగలట, రాజకీయాలతో సంబంధాలు లేవట, గతంలో నెల్లూరు పోలీసులు చెప్పిన కథే వల్లే వేసిన సిబిఐ అని రాశారు. చూసారా మీరు ఈ వార్తని? అంటే వీళ్ళకి అవసరమైతే సిబిఐని అంత ఎత్తున నిలబెడతారు, లేదంటే వీళ్ళకి అవసరం లేదంటే కిందేసి తొక్కేస్తారు సిబిఐని. ఇక్కడ ఇంకొక అవసరమైతే బ్యాన్ చేస్తాం, లేదంటే దండేసి లోపలికి ఆహ్వానిస్తాం, దండం పెడతాం. అదే దీని ఇష్యూ ఎంత దారుణమైనటువంటిదంటే 13వ తేదీ ఇన్సిడెంట్ జరిగితే వెంటనే దీని మీద మీరు సిబిఐ విచారణ చేస్తారా లేదా అని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. మీరు సిబిఐ విచారణ వేయాల్సిందే, మేము సిబిఐ విచారణ కోరుతున్నాం, సిబిఐ విచారణ కోసం పట్టుబడుతున్నామని చెప్పి దాని మీద వీళ్ళు మాట్లాడినటువంటి స్టేట్మెంట్లను ఆధారంగా చేసుకునే జిల్లా జడ్జి గారు ఈ విధంగా కొంత డిమాండ్ ఉంది, దీని మీద మీరు సిబిఐ విచారణ జరిపిస్తే బాగుంటుందేమని చెప్పిన ఆలోచన అని చెప్పి ఆమె ఒక సూచన సలహా హైకోర్టుకి ఇవ్వడం జరిగింది. హైకోర్టు సుమోటోగా తీసుకొని చీఫ్ జస్టిస్ గారు నాకు కూడా నోటీసులు ఇచ్చాడు. నేను కూడా నాకు నోటీసులు ఇచ్చి మీకు ఏదైనా అభ్యంతరాలు ఉంటే చెప్పండి, సిబిఐ ఎంక్వైరీ కంటే నేను మా అడ్వకేట్ ద్వారా వెళ్ళి మాకు ఏమీ అభ్యంతరం లేదండి, సిబిఐ విచారణకి మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పి అఫిడవిట్ ఫైల్ చేశాం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ గారు మాకేం అభ్యంతరం లేదు మీరు సిబిఐకి ఇవ్వడానికి అన్నాడు. ఆ హైకోర్టు ఆర్డర్లోనే మెన్షన్ చేశాడు, దేర్ ఇస్ ఎన్ యూనిషన్, అందరు కలిసి ఏకపక్షంగా సిబిఐ ఎంక్వైరీ కోరుకుంటున్నారు కాబట్టి ఈ కేసు తీవ్రతను బట్టి ఆయన మంత్రి స్థానంలో ఉన్నాడు కాబట్టి దానికి సంబంధించి మేము సిబిఐకి ఇస్తున్నామని చెప్తే ఆ రోజు నేను చెప్పాను సిబిఐకి స్వాగతిస్తున్నానని. సిబిఐ విచారణ ప్రారంభించినప్పటి నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి గారికి ఏదో ఉపహార శిక్ష దాంట్లో ఏదో శిక్ష పడింది అని ఈయనే జడ్జిలాగా ఈయనే జడ్జిమెంట్ ఇచ్చేసి ఈయనే శిక్ష ఖరారు చేసి రకరకాలైనటువంటివన్నీ మాట్లాడాడు. 1-2 సార్లు పాపం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఉన్నటువంటి నీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నీ ఏదో మీ దగ్గర ఉంటే ఆధారాలు ఇవ్వండి అంటే ఆయన ఉన్నవి లేనివి అన్నీ చెప్పొచ్చాడు. ఈరోజు దాదాపుగా సంవత్సర కాలం పాటు విచారణ చేశారు. చేసి 88 మంది సాక్షులు విచారించారు. 400 పేజీలతో వాళ్ళ స్టేట్మెంట్స్ అన్నీ కలిపి ఈరోజు వాళ్ళు దానికి సంబంధించి ఒక ఛార్జ్షీట్ దాఖలు చేశారు. వాళ్ళు ఏం చెప్పారు, పోలీస్ ఎంక్వైరీలో ఎక్కడా ల్యాప్సెస్ లేవు అని చెప్పి రాశారు. ఈరోజు సిబిఐ విచారణ కింద ఎవరైనా సరే అవినాష్ రెడ్డితో ఇంకొకటితో వస్తే మాత్రం సిబిఐ విచారణ కరెక్ట్గా జరిగింది, సిబిఐ విచారణకు సంబంధించి ఈ విధంగా జరిగింది, దాని మీద వాళ్ళు సరిగ్గా సహకరించడం లేదు, అది జరగటం లేదు, ఇది జరగటం లేదు, సిబిఐ విచారణ ముందుకు వెల్పించడం లేదు, అక్కడేమో సిబిఐ కరెక్ట్గా జరిగినట్లు లెక్క. అంటే వీళ్ళు అనుకున్నటువంటి వ్యవహారానికి సంబంధించి అనుకూలంగా జరిగితే ఏమో సిబిఐ సమర్థవంతమైనటువంటిది సరిగ్గా పనిచేసింది, వీళ్ళు రాసినటువంటి రాతలకి వీళ్ళ ఆలోచనలకి వీళ్ళకు అనుకూలంగా లేకుండా ప్రతికూలంగా ఉంటేమో సిబిఐ సరిగ్గా విచారణ చేయలేదు. అంటే ఇది ఎంత దిగజారుడుతనం అంటే 2 ద్వంద్వార్థాలు. సిబిఐకి సంబంధించి సరే చంద్రబాబు సిబిఐకి ఎంత భయపడ్డాడు అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సిన అంటే అవసరం లేదు, జీవోని ఇష్యూ చేశాడు, సిబిఐ రాష్ట్రంలో అడుగు పెట్టకూడదని జీవోని ఇష్యూ చేశాడు. మేము చంద్రబాబు నాయుడిని ఏ రోజైతే సిబిఐ విచారణకి మేము సిద్ధం అని చెప్పి కోర్టులో చెప్పాం కదా, నీ మీద చాలా రకాలైనటువంటి ఆరోపణలు ఉన్నాయి, అన్ని ఆరోపణల మీద నువ్వు పడలే, నువ్వు బలహీనుడు, ఎందుకంటే అన్ని ఆరోపణలు రుజువైతే నువ్వు తట్టుకోలేవు, జైలు మొత్తం జీవితం కూడా జైలుకి పోగా కూడా ఇంకా మిగిలిపోద్ది, నీ జీవితం అయిపోయిన తర్వాత కూడా ఇంకా జైలు జీవితం మిగిలిద్ది, నీకున్నటువంటి శిక్ష మిగిలిద్ది, యావజ్జీవ వేసినా కూడా ఆ యావజ్జీవ శిక్ష కూడా పూర్తిగా నువ్వు ముగించుకొని దాని, ఎందుకంటే నా కన్ను నొప్పి, కాలు నొప్పి, మెదడు నొప్పి, రకరకాలైనటువంటి నొప్పులన్నీ వస్తాయి నీకు జైల్లోకి పోతే. అయితే ఒక్క దాని మీదైనా నువ్వు సిబిఐ వేయించుకునేటువంటి ధైర్యం దమ్ము నీకుందా అంటే దానిని కప్పిపుచ్చడానికి సిబిఐ విచారణ సరిగ్గా జరగటం లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు. కాబట్టి ఒకటే గుర్తుంచుకోండి ఈశ్వర్ గారు, దీంట్లో సింపుల్, జడ్జి కనుక బెయిల్ ఇచ్చారు అనంటే ఆ జడ్జి న్యాయాన్ని నిలబెట్టినట్టు లెక్క. జడ్జి కనుక బెయిల్ కానీ ఇవ్వకపోతే కేవలం ఆ న్యాయ వ్యవస్థ మీద జడ్జిల మీద కూడా దాడి చేసేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ దగ్గర మనం చూస్తున్నాం. రైట్. థ్యాంక్ యూ అండి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, ఇవాళ బిగ్ క్వశ్చన్లో మీరు పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సార్.